హాయ్ ఫ్రెండ్స్, హలో నా యూట్యూబ్ దోస్తులు అందరూ ఎట్లున్నారు? బాగుండ్రా? నేనైతే ఇవాళ సాటర్డే కాబట్టి ఏం వేస్తున్నానో చూడండి ఒక్కసారి. ఇది ఇది అన్ని రకాల పప్పుల పిండి అనమాట. దీంట్లో మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, బియ్యం, ఇంత ఓమ, ఇవన్నీ మేము గ్రైండ్ చేసి వేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఇది బయట రెడీ చేసిన పిండి కాదు, మేము ఇంట్లోనే మిక్సీలో పట్టుకున్నాము. అన్ని పప్పులు వేయించి ఉగ్గు అంటారు కదా, ఉగ్గులాగా తయారు చేసిన పిండి అనమాట ఇది. ఇక అప్పుడప్పుడు మేము ఇట్లా స్నాక్ ఐటెం లాగా ఈవినింగ్ టైంలో అయితే ఇలా వేసుకుంటున్నాం. ఇవాళ సాటర్డే కదా, సరేలే ఇంకా రైస్ ఏమొద్దు అని స్నాక్ ఐటెం అయితే వేసుకుంటున్నాం మేము. ఇక నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. నేనైతే ఎప్పుడు ఇక సెల్ఫీగానే వీడియో తీసుకుంటాను, నేను సెల్ఫ్గా ఉంటాను. ఇంకా ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజీగా ఉంటారు, పిల్లలందరూ. ఇంకోటి అక్క వాళ్ళు కూడా లేరు. ఇంకా మా చెల్లి డెలివరీ, పాపం మా చెల్లిని చూపిస్తాను ఒక్కసారి చూడండి. ఇగో మా చెల్లి డెలివరీ అయ్యింది, కానీ పాప మాత్రం ఇంత పడుకోవట్లేదు. మూడో పాప పుట్టింది కదా పాపం, మూడో పాప కూడా ఇంత పడుకోదు, వాళ్ళ మమ్మీని పడుకొని ఇవ్వదు. ఇంకా ఇదే కాళ్ళ మీద వేసుకొని ఊపడం, రాత్రి పగలు ఇదే పని అవుతుంది. తాగుతుంది, ఏడుస్తుంది, టాయిలెట్కి వస్తుంది పాప. కానీ పాప వెయిట్ చాలా తక్కువ ఉంది, 2.1 పుట్టింది. పుట్టడంతో మళ్ళీ తర్వాత మొన్న మళ్ళీ పాపకు చెకప్ చేయిస్తే హాస్పిటల్లో మళ్ళీ 2.3కి వచ్చింది. ఒక 2 గ్రామ్స్, ఒక 3 గ్రామ్స్ అయితే పెరిగింది. ఇప్పుడైతే పాప ఆరోగ్యంగా హెల్తీగా ఉంది. వాళ్ళ మమ్మీ కూడా బాగా సెట్ అయ్యింది. కానీ ఇక మాకు మా మమ్మీ లేనందుకు ఇక పాపం ఇక తనే రాత్రింబావులు కూర్చుంటుంది. అక్క వాళ్ళు నైట్ టైం చూస్తారు. నేనంతా పనికి వెళ్ళేసి వచ్చి డే టైంలో కొద్దిసేపు నేను తనకు చూసుకుంటూ ఉంటాను. కానీ ఎంతైనా తల్లి లేకుంటే చాలా కష్టం అండి. ఆమె తల్లిదండ్రులు లేకుంటే ఎంతైనా కష్టమే ఈ టైంలో. ఎందుకంటే మా మమ్మీ ఉంటే మంచిగా చూసుకుంటుండే కదా, పాపను కొద్దిసేపు ఎత్తుకోవడమో, మా చెల్లి కొంచెం పడుకోవడమో చేస్తుండే. కానీ ఇక మేము పళ్ళకి వెళ్తాము. అక్క రజనీ సిల్క్ శారీస్లో జాబ్ చేస్తుంది. ఇక మేము ఇక పనికి వెళ్ళాల్సిందే, చేసుకోవాలి. మనం ఏజ్ ఉన్నప్పుడే కష్టపడాలి కదా. ఇప్పుడు కూర్చొని ఏజ్ అయిపోయాక బాధపడితే వేస్ట్. కాబట్టి ఇక మేమైతే అందరం బిజీ షెడ్యూలు. అక్క వాళ్ళ బర్త్డే పార్టీకి మా బాబు, మా చెల్లి వాళ్ళ పెద్ద పాప, వాళ్ళిద్దరు పాపలు, మా బావ, మా అక్క, ఇంతమందిని తీసుకొని పోయిండ్రు. ఇక వాళ్ళైతే వస్తారేమో. ఇక మేమైతే ఈ స్నాక్ ఐటమ్ అయితే వేస్తున్నాము. బాగుంది, టేస్టీ మాత్రం ఉంది. మేము ఎప్పుడైనా ఇట్లా అన్ని పప్పులు కలిపి ఇట్లా బజ్జీ టైప్లో వేసుకుంటాము. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్.